ప్రియ పరిశుద్ధులారా, దేవుని సంఘములోని ప్రియ విశ్వాసులకు, ప్రియ నాయకులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. 13వ తారీఖు డిసెంబర్ నెల 2020 సంవత్సరము ప్రభుదినం సందర్భంగా దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాభాగ్యం బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి దైవాంశము ఏదనగా, యేసు ప్రభు మన యొక్క న్యాయవాది మరియు ఆయన మధ్యవర్తి. జీసస్ అవర్ అడ్వకేట్ అండ్ మీడియేటర్. దీన్ని మనకు అందించిన వారు స్వెండన్ దేవుని సంఘపు సోదరులు యాండీ టగ్వెల్ గారు, మన బ్రైన్ గారు యొక్క కుమారుడు. ఈ యొక్క దైవ సందేశాన్ని మీకు నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరుగుతున్నది. We are thankful to our dear brother Andy Tugwell, Church of God in Swindon, for providing us a wonderful message. Jesus is our advocate and mediator. Thank you, brother. At the same time, I would like to thank our dear brothers David Woods, Brian Tugwell, Martin Jones, for making arrangements to forward this message to us for translation to the local assemblies. Thank you, dear brothers. Praise the Lord. రెండు అంశాలు. యేసు ప్రభు ఆయన మధ్యవర్తి మరియు న్యాయవాది. ఆయన ఎవరికి మధ్యవర్తిగా ఉన్నాడు, న్యాయవాదిగా ఉన్నాడు అన్న విషయాలను ఈ దినం పరిశీలన చేద్దాం. దీనికి సంబంధించిన వాక్యము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలును, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలము ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవాడై ఉండవలనని హెచ్చరించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడును. ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క మూల వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ అందరి కొరకు అనేటువంటి మాట తరచూ మీకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి వచనంలో మనుషులందరి కొరకు, 2 అధికారులందరి కొరకు, 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొంది, 6వ వచనంలో ఈయనందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు. ప్రభు చేసినటువంటి ఈ గొప్ప కార్యము అందరి కొరకు, శిలువ కార్యము అందరి కొరకు అది జరగబడింది.
అదే విధముగా మనము ఇక్కడ మనుషులందరూ కూడా రక్షణ పొందాలని ఆయన ఆశిస్తున్నాడు. మనుషులందరి కొరకు సుఖముగా ఉండడం నిమిత్తము, మన క్రైస్తవ జీవనంలో సంతోషంగా ముందుకు పోవడం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయాలని హెచ్చరిస్తున్నాడు దేవుడు. మనుషులందరూ కూడా రక్షణ పొందాలని ఆయన ఆశయం ఉన్నది. దేవునికిని నరులకును ఒక్కడే మధ్యవర్తి, ఆయనే క్రీస్తు నరుడు. ప్రియ విశ్వాసులారా, మధ్యవర్తి అంటే ఏంటో చూద్దాం. ఒకరికి ఒకరు పడనటువంటి సందర్భాలలో, లేక ఒక పార్టీ ఇంకొక పార్టీతో విభేదిస్తున్నప్పుడు వారికి సఖ్యత కుదర్చడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని మధ్యవర్తి అంటారు. అంటే ఈ మధ్యవర్తిత్వం వలన ఇరు వర్గాల వారికి కూడా ప్రయోజనాలు ఉంటాయి. ఇరు వర్గాలకు ఒప్పందం చేసి మధ్యవర్తి సయోధ్యను తీసుకుని వస్తాడు. భవిష్యత్తులో ఆ ఇరు వర్గాల మధ్య సంబంధాలు సరిగా ఉండడానికి, వారు ఆ రెండు వర్గాలు కూడా విభేదించకుండా వారు ఏమైతే అంగీకరించున్నారో ఆ నిబంధనలన్నింటినీ కూడా వారు వాటి బట్టి నడవడానికి మధ్యవర్తి సహకరిస్తాడు. ఈ చిత్రం చూసినట్లయితే మనుషులందరూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. అయితే పాపులైనటువంటి సమస్త మానవాళి, ఒక క్రైస్తవులనే కాదు, అన్ని వర్గాల, కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరి మనుష్యులు కూడా పాపం చేశారు. అందరు మనుష్యులను దేవుని సొత్తుగా చేయడానికి యేసుక్రీస్తు ఆ శిలువ మీద ప్రాణార్పణం చేస్తున్నాడు, రక్తము చిందించున్నాడు. యేసుక్రీస్తే మధ్యవర్తి అయి ఉన్నాడు. అయితే మనుషులందరూ కూడా దేవుని సొత్తుగా, దేవుని వాగ్దానాలు వారు అనుభవించాలంటే యేసు ప్రభు చేసినటువంటి రక్షణ కార్యాన్ని అంగీకరించి యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడిగా విశ్వసించాలి. ఒకే ఒక దేవుడు, దేవునికి మనుషులకు మధ్య ఒకే ఒక మధ్యవర్తి, ఆయనే క్రీస్తు నరుడు. ఈ పటంలో మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు సమస్త మానవాళిని దేవునిని ఒక లింక్ ద్వారా కలుపుతున్నాడు. తన ప్రాణత్యాగం ద్వారా ఈ ఇరు వర్గాలను కలుపుతున్నాడు. మనుషులందరూ దేవునికి లోబడే విధముగా యేసు మధ్యవర్తిత్వం వహించి ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యం నుండి విడిపించడానికి దేవుని పక్షాన మోషే ఇశ్రాయేలీయులను విడిపించే విధానంలో ఫరో రాజుతో మధ్యవర్తిగా వ్యవహరించాడు. వారిని విడుదల చేశాడు దేవుని సహాయంతో దాస్యం నుండి. విడుదలైన తర్వాత దేవునికిని ఇశ్రాయేలు వంశస్థులకును మధ్య ఉన్నటువంటి నిబంధన అర్థమై ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుడు సినాయి పర్వతం మీద మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవునికి మొరపెట్టాలి అంటే ఇశ్రాయేలీలందరూ కూడా మోషే ద్వారా దేవునికి విన్నపించేవారు. దేవుడు ఏమైనా విషయాలను వాళ్ళకి చెప్పినప్పుడు, 10 ఆజ్ఞలు అటువంటివి ఇచ్చినప్పుడు, దేవుడు కోప్పడినప్పుడు ఆ విషయాలన్నీ కూడా మోషేకి చెప్తూ ఉండేవాడు. మోషే ప్రజలతో చెప్తూ ఉండేవాడు. మోషే పాత నిబంధన గ్రంథంలో ఒక మధ్యవర్తిగా మనము చూసి ఉన్నాం.
గల్తీయులకు రాసిన పత్రిక 3:19 చివరి భాగంలో మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిన ఈ ధర్మశాస్త్రము దేవుని యొక్క మాటలను, ఆజ్ఞలను మోషే ద్వారా ప్రజలకు ఇవ్వబడింది. ద్వితీయోపదేశకాండం 5:5 అంటాడు, మోషే అంటున్నాడు, యెహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యెహోవా ఎలాగును సెలవిచ్చును. దేవుడు ఏమి సెలవిస్తే మధ్యవర్తి వెళ్ళి అదే మాటలను ప్రజలకు చెబుతూ ఉండేవాడు. నిర్గమకాండం 19:6-8 మోషే వచ్చి ప్రజలను, పెద్దలను పిలిచి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరచను. దేవుని మాటలను వారికి చెప్పుట, వారి యొక్క బాగోగులు, వారి యొక్క అవసరతలను దేవునికి చెప్పుట. మధ్యవర్తి మోషే ఆ విధముగా చేస్తున్నాడు. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో మోషే కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. ఈయన మానవులందరికీ దేవునికిని మధ్యవర్తిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. క్రీస్తు యేసు ఎందుకు గొప్పవాడంటే మనుషులు చేసినటువంటి పాపాల ప్రాయశ్చిత్తము నిమిత్తము, ప్రాయశ్చిత్తార్థము తానే రక్తము చిందించి శిలువ మీద బలియాగమైపోయాడు యేసుక్రీస్తు. మోషే ఏమీ బలియాగం అవ్వలేదు. క్రీస్తు బలియాగమైపోయి ప్రజలందరినీ కూడా దేవుని యొక్క సొత్తుగా చేసి ఉన్నాడు ఈ మధ్యవర్తి యేసుక్రీస్తు. అంధకార సంబంధమైన క్రియల్లో, పాపముల్లో మానవాళి కొట్టుమిట్టాడుతుండగా ప్రపంచంలో దేవుడు లేడు అన్న విధముగా పాపములో ఉన్న మానవాళ్ళందరినీ కూడా ఆయన నామమును విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా పాపము నుండి విడుదల చేసే సామర్థ్యం కలిగినటువంటి మధ్యవర్తి యేసుక్రీస్తు. అందుకనే యేసుక్రీస్తు గొప్ప వాడు మోషే కంటే. రికాన్సిలేషన్ అంటే ఒక రాజీ, ఒక ఒప్పందం, ఒడంబడిక పాపులైనటువంటి మానవులకును పరిశుద్ధుడైనటువంటి దేవునికిని మధ్య ఒడంబడిక యేసు అనే మధ్యవర్తి వలన మాత్రమే సాధ్యమైందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదాము పాపంలో పడిపోయిన తర్వాత ఈ మధ్యవర్తిత్వాన్ని నిర్వహించడానికి ఎవరికి కూడా సామర్థ్యం లేదు. మనుషులుగా ఉన్నవాళ్ళు ఎవరికి. యేసుప్రభు మనుష్యుడిగా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడై ఆయన దేవుడే ఉండి దేవునికిని పాపులైనటువంటి మానవులకును మధ్య సత్సంబంధాలు తిరిగి పునరుద్ధరించడానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. యేసు ప్రభు ఆయన మచ్చలేనివాడు, పరిపూర్ణుడు, పాపము చేయనివాడు, ఆయన పవిత్రుడు, హాని చేయనివాడు. అటువంటి వాడు, పరిశుద్ధుడైన వాడు మాత్రమే మానవులను పాపము నుండి రక్షించగలిగిన వాడు. అటువంటి యేసుక్రీస్తును దేవుడు మనకు మధ్యవర్తిగా ఉంచినందుకు దేవునికి వందనాలు మనము తెలియచేద్దాం. పాపము మానవులను దేవునిని వేరు చేసినప్పుడు ఆ పాపి స్థానములో స్వచ్ఛందంగా యేసుప్రభు నిలబడిపోయాడు. పాపి పొందవలసినటువంటి ఆ యొక్క దేవుని ఉగ్రతను తానే భరించి ఉన్నాడు. ఆయన అర్పించినటువంటి ఆ బలియాగం వలన మనము పాపము నుండి విడుదల అవుతున్నాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసునందు నమ్మిక, యేసు
నా రక్షకుడు, నా దేవుడని నమ్మిన వారికి మాత్రమే ఈ బహుమానం ఇవ్వబడుతుంది. ప్రియులారా, దేవుడు మానవులందరినీ కూడా తీర్పులోనికి తీసుకుని రావాల్సిన పరిస్థితి, ఎందుకంటే మానవుల యొక్క పాపము అటువంటిది. అయితే పాపి పొందవలసినటువంటి శిక్షను ఆ పాపి స్థానములో యేసుక్రీస్తు పొంది పాపులైనటువంటి మానవులను ఆయన విడుదల చేసి ఉన్నాడు. అయితే యేసును నమ్మిన వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. యేసు ప్రభు దైవాంశ సంభూతుడు, దేవుడే ఆయన్ని భూమి మీదకి పంపించి ఉన్నాడు. యేసు ప్రభు యొక్క ప్రణాళిక ఏంటంటే మానవులందరినీ కూడా రక్షించాలి. దేవుని ప్రణాళిక అదే. అయితే మనుషులు ఆ రక్షణను అందుకోవడానికి యేసు ద్వారా మాత్రమే అది సాధ్యమని మనం గమనించాలి. యేసు ప్రభు దేవుని ఎప్పుడు కూడా తక్కువగా తప్పుగా చూడలేదు. దేవుని మాటలను జవదాటలేదు. దేవునికి ఇవ్వవలసినటువంటి పూర్తి గౌరవము, సంపూర్ణ విధేయత చూపించాడు. శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపి ఉన్నాడని మనకు బైబిల్ తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ గొప్ప మధ్యవర్తి అయినటువంటి యేసుని బట్టి దేవునికి మనం వందనాలు తెలియజేయాలి. పరిపూర్ణమైన విధేయతతో ఆయన జీవించున్నాడు యేసు. మనమును కూడా అట్లనే దేవునికిని యేసుకుని విధేయత, పరిపూర్ణమైనటువంటి విధేయత ద్వారా మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. యేసు ప్రభు మానవులకును, రక్షింపబడిన మానవులకును దేవునికి మధ్య విడదీయలేనటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించాడు. ఏదైనా వనంలో ఏదైతే తొలి మానవుడైనటువంటి ఆదాము దేవుని సహవాసాన్ని కోల్పోయాడో పాపం వలన, అదే సహవాసాన్ని మళ్ళా తిరిగి యేసు ప్రభు శాశ్వతమైనటువంటి దైవ సహవాసాన్ని ఆయన మన కొరకు పునరుద్ధరించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరి నిత్యముగా రక్షింపబడదము. యేసు ప్రభు జీవించున్నాడు కనుక మనము ఈ లోకములో ఈ దేహం విడిచిపెట్టినప్పటికీ ఆయనతో పాటు చిరకాలము మనము ఆ పరలోకములో జీవిస్తామనేటువంటి గొప్ప నమ్మకం. తొలుతగా మనము దేవునికి శత్రువులము, ఎందుకంటే పాపంలో ఉన్న వారము. అయితే కుమారుడైన యేసు మధ్యవర్తిత్వం వహించి తన మరణం ద్వారా దేవునితో సమాధానపరిచినందుకు దేవునికి వందనాలు. రికాన్సిలేషన్ లేక సమాధానము, రాజీ, సఖ్యపడము అనే ఈ మాటను దేవుని ప్రేమ వెల్లడి చేయుచున్నది. ఈ మాట బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాం. ఈ సమాధానము, రాజీ, సఖ్యపడము అనేది దేవునితో మనకు జరగాలి. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, మనం అనీతిమంతులము, పాపులము. అయితే పాపులైనటువంటి మనలను, నీతి లేనటువంటి మనలను యేసునందు నమ్మకం ద్వారా నీతిమంతులుగా చేసి నీతిమంతుడైనటువంటి దేవునితో రాజీ చేసి ఉన్నందుకు దేవునికి వందనాలు. ఒకే ఒక అర్పణ ద్వారా ఆయన దేవునికి వన్స్ ఫర్ ఆల్ మనకు విడుదల చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో, నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఆయన దేవునికి మనకు ఉన్నటువంటి నిబంధన ఏమనగా, యేసు రక్తం ద్వారా రక్షింపబడిన వారికి పరమను స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. ఆ కొత్త నిబంధన
మన పట్ల నెరవేర్చే విధముగా యేసు ప్రభు ఆయన బలియాగము చేసి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, మీ పాపములను మీ దోషములను నేను ఎన్నటికి గుర్తు చేసుకొని అంటున్నాడు. వందనాలు. యేసును నమ్మిన వారి పాపాలు వారి మీద పనిచేయవు, వారి దోషాలు వారి మీద పనిచేయవు. ఇది ఎలాగొస్తుందంటే రికాన్సిలేషన్, రాజీ, సమాధానము. ఈ సమాధానం అనేది యేసు ద్వారా సాధ్యము. ఆ యేసును నమ్మిన వారికి ఈ యొక్క రాజీ పడడం అనేది, సఖ్యపడడం అనేది దేవునితో అది జరగడానికి యేసు ద్వారా మాత్రమే సాధ్యమని మనం గ్రహించుకోవాలి. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో నిర్దోషులముగా, దోషము లేనివారుగా మనం నిలబడాలంటే అది యేసుక్రీస్తు వలన మాత్రమే సాధ్యమవుతుంది. కనుక యేసును నమ్ముట, యేసు శిలువ కార్యాన్ని విశ్వసించుట అనేది విధిగా మనము చేయవలసినటువంటి పని. యేసు ప్రభువు మానవులకును దేవునికి మధ్యవర్తి అయినాడని ఇప్పటి వరకు మనం చూచి ఉన్నాం. అయితే యేసు ప్రభువు మనకు ఒక గొప్ప న్యాయవాది. న్యాయవాది అంటే మన పక్షముగా దేవునికి, మనము పాపులమైనప్పటికీ ఆయనను నమ్ముట ద్వారా నీతిమంతులుగా చేస్తున్నాడు. గనక మన దోషాలను ఆయన పాపాలను గుర్తు చేసుకొనను అన్నాడు. గనక మనను బట్టి దైవ సన్నిధిలో ఆయన వాదన చేసేవాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు దేవుని యొద్ద మనకున్నాడు. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది. ఉత్తరవాది అంటే అడ్వకేట్. అడ్వకేట్ అంటే న్యాయవాది. మనలను దేవుని సన్నిధిలో, దేవుని చట్టాలు ఎదురుగా మనం నిలబడవలసి వచ్చినప్పుడు, మనం తీర్పులోనికి తీసుకుని రాబోయే పరిస్థితిలో తీర్పు లేకుండా మనలను దేవుని బిడ్డలుగా చేసినటువంటి యేసు ప్రభు ఆయన మన తరపున, మన పక్షాన వాదన చేసేవాడుగా ఉన్నాడు, విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు దేవునికి. అయితే అపవాది అంటుంది, వీడు ఫలానా దోషం చేస్తున్నాడు, వీడు ఫలానా దొంగతనము, ఫలానా విచారము, ఫలానా హత్య చేసి ఉన్నాడు, వీడు నరకమునకు పాత్రుడు, వీడి దోషములను బట్టి ఈ మనుష్యుడు నరకానికి త్రోసివేయబడాలని ఈ నల్లని ఆకారంలో ఉన్నటువంటి అపవాది దేవుని యొద్ద వాదిస్తూ ఉంటాడు. అయితే యేసు ప్రభు అంటాడు, ఈ ఈ వ్యక్తి చేసినటువంటి దోషములన్నిటికీ నేను ప్రాయశ్చిత్తముగా శిలువ మీద రక్తము చిందించి ఉన్నాను. కనుక నా రక్తము ద్వారా విడుదల చేయబడినటువంటి ఇతని పైన పాపము పనిచేయదు. ఓ అపవాది, నువ్వు నిజమే దోషిగా నిలబెడుతున్నావు, కానీ ఇతని దోష భారం అంతా కూడా నేను వహించానని యేసు ప్రభు మన పక్షముగా వాదన చేస్తాడు. క్రైస్ట్ ఈజ్ అవర్ అడ్వకేట్. ఆయన రక్తము ద్వారా మన పాపాలన్నీ కూడా పటాపంచలు చేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియచేద్దాం. బైబిల్లో మనకిప్పుడు ఎవరు తోడు అంటే యేసుప్రభు లేరు, దేవుని చూడలేము. అయితే వారి యొక్క ప్రతినిధిగా హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. ఆయనే ఆదరణకర్త అయి ఉన్నాడని మనం గమనించుకోవాలి. మనల్ని ఆదరించడానికి, ఓదార్చడానికి పరిశుద్ధాత్మను దేవుడిచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు అంటాడు యోహాను పత్రిక 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపగు ఆత్మను మీకు ఇచ్చును. మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నా మాటలు గైకొని ఎడల నేను నా తండ్రిని అడుగుతాను ఆదరణకర్తనివ్వమని.
యేసు ప్రభు మనము యేసును ప్రేమిస్తున్నాం, యేసును నమ్ముకుని ఉన్నాం దేవాది దేవునిగా, రక్షకుడిగా. కనుకనే ఆయన ఆ పరిశుద్ధాత్మను మనకు ఇచ్చి ఉన్నాడు. ఆయన మనకు సర్వ విధాల సహాయకుడిగా ప్రస్తుతము మనం ఈ లోకంలో జీవించే కాలంలో పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు ఇప్పుడు తోడుగా ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ పరిశుద్ధాత్మ పవర్ రూపంలో ఈ పిక్చర్లో చూపించబడింది. ప్రియులారా, ఆయనను నమ్మిన వారికి ఆయన పరిశుద్ధాత్ముడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను అనాథలుగా విడవబడిన ఈ లోకంలో కూడా మిమ్మల్ని నేను విడువను, నా ఆత్మను, సత్యవంతుడైన ఆత్మను మీకు ఇస్తున్నానని దేవుడు చెప్పి ఉన్నాడు. దేవునికి వందనాలు తెలియజేద్దాం. ప్రభువైన యేసు శిలువ మ్రాను మీద మరణించి చనిపోయి 3వ దినమున మృతుల్లో నుంచి లేచాడు. ఇప్పుడు భూమి మీద లేడు. మనం మాట్లాడదామన్నా, మనతో ఆయన సహవాసం చేయాలన్నా, అయితే మనకు యేసు ద్వారా పరిశుద్ధాత్ముడి లోకంలో మనలో ఉంటున్నాడు, మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయనే మనకు ఓదార్పు సంచకరువుగా ఉన్నాడు. కనుక దేవునికి వందనాలు తెలియజేద్దాం. యేసు ప్రభు ఆ యొక్క పరలోకమునికి ఎక్కి ఉన్నాడు. ఎందుకంటే అక్కడ మన కొరకు నివాస స్థలములు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. మనము అక్కడ ఉండులాగానే ఆయన మరలా వచ్చి మనల్ని తీసుకుని వెళ్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడే మన కొరకు ఆయన కూడా విజ్ఞాపన చేయుచున్నాడు. యేసుప్రభులాగా అంటే మనకి ఇద్దరు ఆదరణకర్తలు అనమాట. తండ్రి కుడి పార్శ్వం నుండి యేసుప్రభు మన కొరకు విజ్ఞాపన చేయుచుండగా, ఈ లోకంలోనే పరిశుద్ధాత్ముడు ప్రస్తుతము మనలో ఉంటూ ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో దీన్ని మనము చూడవచ్చు. అయితే మనం ఏం చెప్పాలి అంటే, మనం పాపులమని ఒప్పుకోవాలి. 1 యోహాను 1:10లో మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడలా మేము వీఆర్ సిన్లెస్ అని అంటే యేసును అబద్ధికుడని చెప్తున్నాం అనమాట. ఆయన వాక్యం మనలో లేదనమాట. దేవా మేము పాపులము, అయితే యేసుక్రీస్తు రక్తంలో మమ్మల్ని కడిగి ఆ మధ్యవర్తి ద్వారా, ఆ యొక్క ఉత్తరవాది ద్వారా, అంటే న్యాయవాది ద్వారా మాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి, మాకు ఇచ్చినటువంటి నీతి బట్టి నీకు వందనాలనే విధానంలోనే మనం ఉండాలి. ఒకవేళ పాపంలో ఉండినట్లయితే మనము యేసుక్రీస్తు ద్వారా దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు. యేసు ప్రభు ద్వారా మన పాపములకు నివృత్తి కలుగుతుందని పాపంలోనే ఉండిపోతామా? అలాగన పాపము రాజ్యమేలకూడదు మీ హృదయాల్లో. అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. అలాగైనా ఏమందము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందమా? దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆ కృప చూపించినంత మాత్రాన మన పాపంలోనే ఉండిపోవాలి, మన జీవితం పాపం రాజ్యమేలాలనే విధానంలో విశ్వాసులు జీవించకూడదు. ప్రియమైన వారలారా, ఈ లోకంలో మనం జీవించినంత కాలము పాపము మనల్ని అనేకమైన ప్రలోభాలకి గురి చేస్తుంది. అపవాది అనేకమైన వలలు వేస్తుంది. ఈ శరీరం ఎప్పుడు కూడా పాపాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఇవన్నీ దేవునికి తెలుసు. దేవుడు ముందుగానే ఊహించి తన యొక్క బిడ్డల అవసరాలను తీర్చడానికి ఆయన మనకు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మని ఇచ్చి ఉన్నాడు. దేవునికి వందనాలు తెలియజేద్దాం. కనుక క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించే విధానంలో మనం ఒంటరి వారము కావని గుర్తెరగండి. ఆయన మన 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 శరీర అవసరాలు, ఆహారము, ఆరోగ్యము అలాంటివన్నీ ఇచ్చి మనల్ని నివసింపచేస్తాడు మన ఆయుష్నంతకాలము. అలాగే పరలోక రాజ్యంలో మనము ప్రవేశించిన తర్వాత కూడా ఆయన గొప్ప ఆదరణకర్తగా మనకుంటాడు. దేవునికి వందనాలు తెలియజేద్దాం. మనలో పాప పురుషుడు, మనలో ఉన్నటువంటి శారీరక ఆశలు అన్నీ కూడా మనము నశింపచేయాలి. అయితే ఎప్పుడు కూడా అవి మనల్ని ఆవరించాలని అవి ప్రయత్నం చేస్తాయి. సాతానుడు ఆ విధముగా మనల్ని ఇబ్బందుల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఈ లోకంలో ఉన్నంతకాలము, ఈ శరీరంతో ఉన్నంతకాలము మనము ఉండం. పరలోకానికి వెళ్ళే వరకు కూడా ఆ సంపూర్ణతను మనం సాధించలేం. అయితే మన కొరకు వాదించేటువంటి గొప్ప న్యాయవాది, ఆయనకి వందనాలు తెలియజేద్దాం.
ఆ గొప్ప న్యాయవాదే, అడ్వకేటే యేసు ప్రభు. దేవుని చట్టాలు ఎదురుగుండా మనం నిలబడలేం. ఎందుకంటే అవి కఠినమైనవి. అవి మనలను నరకానికి పంపిస్తాయి మన పాపాన్ని బట్టి. అయితే మన పాప భారానంతా కూడా యేసు వహించాడు న్యాయవాదిగా. ఆ రీతిగా మన పక్షాన వాదిస్తున్నాడు. దేవునికి వందనాలు తెలియజేద్దాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపమని దేవుడు ఏమైతే చెప్పాడో ఆ జ్ఞాతిక్రమమే పాపము. శరీరాశలు పాపాలు. ఈ లోకయాత్ర శాశ్వతము అనుకుంటూ జీవించే వాళ్ళంతా కూడా పాపంలోనే ఉన్నట్లు లెక్క. ఈ లోకంలో ఉండే సౌఖ్యము సమస్తమైన దురాశలు, శరీర దురాశలు నెరవేర్చుకునే వాళ్ళందరూ కూడా పాపంలోనే ఉన్నట్టు లెక్క. ఆ విధముగా విశ్వాసాలు ఉండకూడదని రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతుంది. ప్రియమైన వారలారా, మన ఆలోచనలు కూడా పాపం వైపు వెళ్ళేటట్టు ఈ ఈ దుష్టుడు పనిచేస్తూ ఉంటాడు. అయితే పరిశుద్ధాత్ముడు మనల్ని సరైన మార్గంలోనికి నడిపిస్తాడు. ఆ ఆ ఆ పరిశుద్ధాత్ముడే మనకు ఆదరణకర్తగా ఉన్నాడని మనం గమనించుకోవాలి. ప్రియమైన వారలారా, మనము పాపము చేసినట్లయితే యేసు యొద్ద మొరపెట్టవలసిన వారమైనాము. మనకి న్యాయవాది ఉన్నాడు. ఆయనే మన పాపములకు నివృత్తి అయి ఉన్నాడు. ఆయన మన పాపములకు పొందవలసిన శిక్షను భరించి ఉన్నాడు. దేవునికి వందనాలు తెలియజేద్దాం. దే తండ్రి ముందు యేసు ప్రభువు ఆయన నీతిమంతుడే. తండ్రి నీతిమంతుడే. యేసు ప్రభువు నీతిమంతుడే. ఎప్పుడూ కూడా అన్యాయమైనటువంటి కారణం కొరకు యేసు ప్రభువు వాదించడు. మనం అన్యాయస్తులుగా ఉండకూడదు. న్యాయబద్ధంగా ఉండాలి. నీతిమంతులుగా ఉండాలి. అప్పుడే ఆయన రక్తం వలన రక్షింపబడిన వారమై మనం దేవుని ఎదుటగా యేసు చేత వాదింపబడి నీతిమంతులుగా మారేటువంటి విధానంలో మనకు అవకాశం ఉంటుంది. ప్రియమైన వారలారా, నీతిమంతులుగా మనల్ని చేయడము యేసు ప్రభువు ఒక మధ్యవర్తిగా చేస్తున్నాడు. అదే విధముగా యేసు ప్రభువు ఒక న్యాయవాదిగా ఉండడం వల్ల ఆ విధముగా చేస్తున్నాడు. మనం చేయవలసింది ఏంటంటే మన పాపములన్నీ కూడా ఒప్పుకొని, మనం ఆ పాపములు ఒప్పుకునే యెడల ఆయన నీతిమంతుడు గనుక మనల్ని సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనని 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనల్ని ఇప్పుడు ఆదరించే వారు యేసు ప్రభు పైనుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ ఆత్మ మన కొరకు ఆ, ఆ, ప్రార్థన చేస్తుంది. కనుక మనము ధన్యులము. మనము మనము ఆ, విడనాడబడినటువంటి వాళ్ళము కాము. మనము దేవుని ద్వారా నీతిమంతులుగా చేయబడడానికి మధ్యవర్తి న్యాయవాది అయినటువంటి యేసు నిరంతరము కృషి చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నంతకాలము పాప మాలిన్యము మనకు అంటకుండా ఉండేటువంటి విధముగా మరి మనము దేవుని బాటలో, యేసు బాటలో మనం నడుద్దాం. దేవుడు మిమ్మల్ని బాగా దీవించను గాక. దీవెనిస్తాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము అనగా మనకును మన కుటుంబములకును సంఘములకును సదాకాలము ఆయన ప్రత్యక్షమగు వరకు తోడుగా ఉండను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి కాచి కాపాడను గాక.